రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసేద్దాం. సో ఫస్ట్ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 25,250 లెవెల్ మనం అనుకున్నాము ఇది క్రాస్ చేయాలి, ఇది క్రూషియల్, ఇది క్రాస్ అయితే తప్ప అబోవ్ మూమెంటం చేయదు అని. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి మనకి రిజెక్షనే వస్తుంది ప్రతిసారి. మనకి మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ రావాలి, వస్తే తప్ప ఇది బుల్లిష్గా మారింది అనడానికి ఛాన్స్ అయితే లేదు. మీరు ఇక్కడ చూసినారు ఈరోజు 0.63% ఫాల్ వచ్చింది. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ఏరియా నుంచి మనం ఏదైతే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే రేంజ్లో కన్సాలిడేషన్ వస్తుందన్నామో అదే రేంజ్లోనే కన్సాలిడేషన్ అవుతూనే ఉంది ప్రస్తుతానికి కూడా. అది కాక ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి అంత పెద్ద మూమెంటం కూడా లేదు. సో మనం రేపటి అనాలిసిస్ చూసినట్టయితే రేపు గ్యాప్ అప్ 25,131 లెవెల్ కన్నా అబోవ్ ఓపెన్ అయ్యి క్యాండిల్ సస్టైన్ అయితేనే మళ్ళీ 25,250 రెసిస్టెన్స్ ఏరియా ఏదైతే ఉందో అక్కడి వరకు మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అయితే తప్ప మనం బుల్లిష్ మొమెంటం చూసే ఛాన్స్ అయితే లేదు. లేదు రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే మళ్ళీ ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 25,131 లెవెల్ అబవ్ అండ్ డౌన్వర్డ్ చూస్తే 25,011 లెవెల్ ఏదైతే ఉందో ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు గ్యాప్ డౌన్ అయింది అని అంటే 25,000 కన్నా గ్యాప్ డౌన్ అయితే ఇమీడియట్ మన సపోర్ట్స్ 24,950 లెవెల్ అండ్ 24,910 లెవెల్ అనేవి డౌన్వర్డ్ మనకి సపోర్ట్ ఉన్న ఏరియాస్. అండ్ అబౌవ్ 25,250 లెవెల్ క్రాస్ అయిందంటే ఈ జోన్ ఏదైతే అబౌవ్ ఉందో 300 నుంచి 25,300 నుంచి 25,350 జోన్ మార్క్ని టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది నిఫ్టీ అనాలిసిస్. అండ్ రేపటి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కనుక చూసినట్టయితే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది దీంట్లో కూడా, బట్ క్యాండిల్ సస్టైన్ అనేది కాలేదు. 57,300 లెవెల్ అయితే టచ్ అయిపోయింది. అంటే రెసిస్టెన్స్ మనం ఏదైతే డిస్కషన్ చేస్తున్నాం దానికన్నా అబవ్ ఓపెన్ అయింది అండ్ అక్కడి నుంచి కూడా ఫాల్ వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. సో రేపు మనకి 57,150 లెవెల్ కన్నా అబవ్ ఓపెన్ అయితే మళ్ళీ ఇమీడియట్ రెసిస్టెన్స్ 57,300 టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా గ్యాప్ డౌన్ అయింది అంటే 56,861 అనేది డౌన్వర్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. లేదా ఫ్లాట్ ఓపెన్ అయిందంటే అయితే 57,150 లెవెల్ అన్న అబవ్ బ్రేక్ కావాలి, లేదా 57,000 డౌన్వర్డ్ బ్రేక్ అయితే 56,860 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనం డిస్కషన్ చేసుకున్న నిన్నటి ఓలా ఎలక్ట్రా స్టాక్ చూడండి. ఈరోజు మనకి 15% ర్యాలీ చేసింది. 200 పాయింట్స్ మొమెంటం అనేది మనకి ఓలా ఎలక్ట్రా గ్రీన్ టెక్ స్టాక్ అనేది మనకి చేసింది. ఈరోజు చూడండి ఎంత మొమెంటం అనేది మనకి స్టాక్లో వచ్చిందో. ఫుల్ మొమెంటం వచ్చేసి అది మనకి ఈరోజు ఒకవేళ ఎవరైనా ఎంట్రీ తీసుకొని ఉండింటే పర్ఫెక్ట్ ప్రాఫిట్ని 15% ప్రాఫిట్ని బుక్ చేసుకొని ఉండేవాళ్ళు. సో రేపు మనం ఒక స్టాక్ అయితే రోజు చూస్తుంటాం కదా, రేపటి స్టాక్ మనం చూసినట్టయితే ఇండో బొరాక్స్ స్టాక్. ఇది ఆల్ టైమ్ హై పాయింట్లో ఉంది. సో ఇండో బొరాక్స్ స్టాక్ చూద్దాము. ఇండో బొరాక్స్ అండ్ కెమికల్ సెక్టార్ కూడా చాలా బుల్లిష్గా ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఈరోజు ఒక్కరోజే 19% ఇంక్రీజ్ అయితే అయింది అండ్ ఇది ఆల్ టైమ్ హై పాయింట్ అయినా ఈ పాయింట్ని క్రాస్ చేసేసింది ఈరోజు. ఎగ్జాక్ట్గా క్యాండిల్ క్లోజింగ్ అయితే అయ్యింది. వాల్యూమ్ ఓకేగా ఉంది, ఆర్ఎస్ఐ ఓకేగా ఉంది అండ్ క్యాండిల్ కూడా చూడండి మంచి బుల్లిష్ మోరబోజు క్యాండిల్ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి కనుక ప్రైస్ సస్టైన్ కాకుండా రీటెస్ట్ అయి మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది 261 దగ్గర. లేదు అని అంటే ఇక్కడ నుంచి కూడా అబవ్ మూమెంటం ఏదైతే మన 5% టార్గెట్ ఉంటుందో దాన్ని బుక్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే కూడా మనకి మంచి ప్యాటర్న్, చార్ట్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. రౌండింగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. చూస్తున్నారు కదా ఇక్కడ రౌండింగ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ అయితే వచ్చింది కాబట్టి ఇది మంచి మూమెంటం అండ్ ర్యాలీ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ దే.